హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ తేజ్ వ్లాగ్స్. నా పేరు లక్ష్మీ తులసి. ఏప్రిల్ 16, 2022 సాటర్డే హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఎడిటోరియల్. వొకాబులరీ ప్లస్ సెంటెన్స్ టు సెంటెన్స్ చూద్దాం. ఓవర్ డ్యూ అంటే ఏదో ఒక వర్క్ ఇన్కంప్లీట్ అని అర్థం. ఇన్కంప్లీట్. The Ishwarappa resignation brings back into focus the corruption blight in Karnataka. Corruption blight, అవినీతి చెడపురుగు కర్ణాటకలో బ్రింగ్స్ బ్యాక్ ఇంటూ ఫోకస్. ఈశ్వరప్ప రాజీనామాతో ఒక అవినీతి చెడు పురుగు అనేది కర్ణాటకలో మళ్ళీ రిపీట్ అయింది. ఆఫ్టర్ బీయింగ్ లుక్డ్ బై ది ఉడుపి టౌన్ పోలీస్ ఇన్ ఏ కేస్ రిలేటింగ్ టు అబెట్మెంట్ టు సూసైడ్ ఆఫ్ కాంట్రాక్టర్. ఇతన్ని బుక్ చేసిన తర్వాత ఆఫ్టర్ బీయింగ్ బుక్డ్ బై ది ఉడుపి టౌన్ పోలీసు ఇతన్ని బుక్ చేశారనమాట. ఇన్ ఏ కేస్ రిలేటింగ్ టు అబెట్మెంట్ అంటే ప్రేరేపించడం, టు సూసైడ్ ఆఫ్ ఏ కాంట్రాక్టర్ సూసైడ్ కేసుకి ప్రేరేపణ కేసులో ఇతను బుక్ చేశారనమాట ఉడుపి టౌన్ పోలీసులు. ది కంటిన్యూషన్ ఆఫ్ కర్ణాటకస్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ కెఎస్ ఈశ్వరప్ప ఇన్ హిజ్ పోస్ట్ వాజ్ అన్టెనబుల్ అంటే నాట్ కంటిన్యూస్ అనమాట. ఇది నిలబడేలాగా లేదు అంటే ఈశ్వరప్ప అనేవరు పంచాయతీరాజ్ మినిస్టర్, కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ అనమాట. ఆ యొక్క పోస్ట్ అనేది నిలబడేలాగా లేదు. ద కాంట్రాక్టర్ సంతోష్ పటేల్, చనిపోయిన కాంట్రాక్టర్ పేరేంటి? సంతోష్ పటేల్ హ్యాడ్ ఎలీగడ్ దట్ హీ అండ్ అదర్ కాంట్రాక్టర్స్ హ్యాడ్ టేకెన్ అప్ సమ్ వర్క్ ఫర్ ఏ టెంపుల్ ఫెయిర్ ఇన్ బెళగావి డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ది మినిస్టర్ హ్యాడ్ ఆస్క్డ్ సమ్ గ్రామ పంచాయత్ మెంబర్స్. ఫస్ట్ ఈ సంతోష్ పటేల్ అనే ఆయన ఆరోపించబడ్డాడు. ఇతనే కాదు, ఇంకొంతమంది కాంట్రాక్టర్స్ కూడా బెళగావి డిస్ట్రిక్ట్లోని ఒక టెంపుల్ తిరునాళ్ళకి కొంత పని కోసం వెళ్ళారు వీళ్ళు. ద మినిస్టర్ హ్యాడ్ ఆస్క్డ్ సమ్ గ్రామ పంచాయతీ మెంబర్స్. ఈ మినిస్టరు అక్కడున్న గ్రామ పంచాయతీ మెంబర్స్ని అడిగారంట టు ప్రొసీడ్ విత్ ది ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుతో మీరు కూడా మూవ్ అవ్వమని అడిగారంట. అండ్ దట్ ద మినిస్టర్స్ ఎయిడ్స్ హ్యాడ్ డిమాండెడ్ ఏ కమిషన్ ఆఫ్ 40% వెన్ అప్రోచ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ది బిల్స్. ఆ మినిస్టర్కి ఉన్న సపోర్టర్స్ 40% కమిషన్ అడిగారంట బిల్ పేమెంట్ విషయంలో. కాంట్రాక్టర్స్ని 40% ఇవ్వమని అడిగారంట. While Mr. Ishwarappa has denied this, ఈశ్వరప్ప కూడా తిరస్కరించారు. సైటింగ్ ది ల్యాక్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ యాజ్ ఎవిడెన్స్. అసలు ఏమీ లేదు, వర్క్ ఏం లేదని ఎవిడెన్స్ చూపిస్తాం. ద అలిగేషన్స్ దట్ వర్ మేడ్ బై ది డిసీజ్డ్ కాంట్రాక్టర్. డిసీజ్డ్ అంటే చనిపోయినటువంటి కాంట్రాక్టర్. ఎలిగేషన్స్ ఆరోపణలు తీసుకొచ్చారు ఈయన చనిపోయే ముందు. ఏమన్నారు? ఆర్ ఇన్ ది లైన్ విత్ వాట్ ది కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. ఇదే తరహాలో కేఎస్సిఏ అనే అసోసియేషన్ కూడా సజెస్టింగ్ చేసింది. ఏమని? అన్ప్రెసిడెంటెడ్ 40% కిక్ బ్యాక్స్ అంటే లంచం. అన్ప్రెసిడెంటెడ్ 40% కిక్ బ్యాక్స్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఈ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో 40% లంచము అడుగుతున్నారు అని ఎప్పుడో సజెస్ట్ చేసిందంట. అది ఎప్పుడో చూద్దాం. అండ్ ఆల్సో సెవరల్ కంప్లైంట్స్ ఎగనెస్ట్ మిస్టర్ ఈశ్వరప్ప ఇన్ పర్టికులర్. అలాగే మిస్టర్ ఈశ్వరప్ప గారి మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట, పర్టికులర్గా ఆయన మీద అండ్ అదర్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఇన్ ది స్టేట్. ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అదర్ మినిస్టర్స్ మీద కూడా. దీస్ అలిగేషన్స్ ఆర్ నాట్ న్యూ ఎయిదర్.
ఈ అలిగేషన్స్ ఇరువురికి కొత్త ఏమి కాదంట. ఇన్ జూలై 2021 ఇన్ ఏ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్, ఎవరెవరికి కేఎస్సిఏ అసోసియేషన్కి ఇలాంటి పొలిటికల్ లీడర్స్కి వచ్చేసి ఇవేమి కొత్త కాదు ఎలిగేషన్స్, ఆరోపణలు అనేవి. జూలై 2021లో ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశారంట అసోసియేషన్ వాళ్ళు. ది అసోసియేషన్ హ్యాడ్ మేడ్ ది సేమ్ పాయింట్, ఇదే పాయింట్ మీద లెటర్ రాశారంట. ది గవర్నమెంట్ మిషనరీ లెడ్ బై ది బీజేపీ వాజ్ ఎక్స్ట్రాక్టింగ్ కిక్ బ్యాక్స్ ఆఫ్ అప్ టు 40% ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. గవర్నమెంట్ మిషనరీ, గవర్నమెంట్ యొక్క మిషనరీ అంటే గవర్నమెంట్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ పనితీరు. బీజేపీ వాజ్ ఎక్స్ట్రాక్టింగ్ కిక్ బ్యాక్స్ ఆఫ్ అప్ టు 40% ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఆల్సో బీజేపీ కూడా ఇంతకుముందు 40% లంచాన్ని డిమాండ్ చేశారంట. కాంట్రాక్ట్స్ అంటే ది క్లియరెన్స్ ఆఫ్ కాంట్రాక్టర్ బిల్స్, ఈ బిల్స్ క్లియర్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అండ్ దట్ ద రాట్ వాజ్ ఏ సిస్టమేటిక్. రాట్ అంటే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ అనేది మామూలే, సిస్టమేటిక్గా ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ది బ్యూరోక్రసీ, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనా సరే. బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ కావచ్చు. సపోజ్ ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా ఒక పాస్బుక్ లాంటిది కానీ లేదంటే ఒక ఓకే సరే పాస్బుక్ కోసం వెళ్ళామనుకోండి, పట్టాదారు పుస్తకం కోసం. అక్కడ వచ్చేసి లోపల ఒక సిస్టమేటిక్ అంటే తెలియకుండానే మనకు చాలామంది చేతుల్ని లంచంతో తడపాల్సి వస్తుంది, తెలియదు, అదొక సిస్టమేటిక్గా జరిగిపోతుంది. కుళ్ళు వ్యవస్థ అనేది అలాగే ఉంది అని చెప్పే దీంట్లో మాట ఈ పదం వస్తుంది అనమాట. దేర్ వాజ్ ఏ చేంజ్ ఆఫ్ గార్డ్ ఇన్ ది గవర్నమెంట్, ఏ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ దీస్ ఎలిగేషన్స్ వర్ మేడ్ అండ్ దిస్ వాజ్ ఫాలోడ్ బై అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ కమిటీస్. There was a change of guard in the government. A new chief minister after these allegations were made and this was followed by an announcement. ఈ యొక్క అలిగేషన్స్ అయితే వచ్చాక గవర్నమెంట్ అయితే మారిపోయిందండి, గవర్నమెంట్ కూడా మారిపోయిందంట. కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చారు. అండ్ దిస్ వాజ్ ఫాలోడ్ బై అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ కమిటీస్ హెడెడ్ బై ది రిటైర్డ్ జడ్జెస్ బీయింగ్ ఫార్మ్ టు ప్రోబ్ టెండర్ ఎస్టిమేట్స్ అండ్ కండిషన్స్. ఈ యొక్క టెండర్స్ ఎస్టిమేషన్స్ అండ్ మళ్ళీ పరిస్థితులను కూడా కమిటీ వేశారంట, వీటి మీద రిటైర్డ్ జడ్జెస్ని కూడా పెట్టారంట. బట్ ఇఫ్ ది కేఎస్సిఏస్ వ్యూస్ ఆర్ యాక్యురేట్, బట్ ఇఫ్ ది కేఎస్సిఏ అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు, లిటిల్ సీమ్స్ టు హ్యావ్ చేంజ్డ్ ఆన్ ది గ్రౌండ్. టూ లిటిల్ అంటే చిన్నగా అని వస్తుంది, కొంచెమైనా మార్పుగా ఉన్నట్లుగా అని భావించవచ్చు. కానీ లిటిల్ సీమ్ అంటే లేదని అర్థం, అక్కడ ఎటువంటి మార్పు లేదని వీళ్ళు చెప్పారనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ కిక్ బ్యాక్స్ హ్యావ్ బీన్ ఏ సిస్టమేటిక్ పొలిటికల్ ప్రాబ్లమ్ కన్సిడరింగ్ దట్ ద కేఎస్సిఎస్ కన్సర్న్ వాజ్ అబౌట్ ది హై రేట్ ఆఫ్ కమిషన్స్ రాదర్ దాన్ జస్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్. సెంటెన్స్ చాలా లెంతీ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ కిక్ బ్యాక్స్ హ్యావ్ బీన్ ఏ సిస్టమేటిక్ పొలిటికల్ ప్రాబ్లమ్. ఇలాంటి లంచాలు అనేవి ఈ యొక్క పొలిటికల్ సిస్టంలో ఇదంతా కామన్ అని కేఎస్సిఏ వాళ్ళు అంటున్న మాటలు ఇవి. వాళ్ళు ఆందోళన చెందుతుంది కేవలం ఈ లంచాల కోసమే, కేవలం లంచం ఇవ్వటం మీద కాదంట. వాజ్ అబౌట్ ది హై రేట్ ఆఫ్ కమిషన్స్ రాదర్ దాన్ జస్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ కిక్ బ్యాక్స్. హై రేట్ ఆఫ్ కమిషన్స్, ఎక్కువ మొత్తంలో లంచాలు అడగటంలోనే వీళ్ళు ఆందోళన చెందుతున్నారంట. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. దీస్ కిక్ బ్యాక్స్ టు గ్రీజ్ అండ్ అఫీషియల్స్ పామ్, అధికారుల చేతులను ఇంత హై రేట్ కమిషన్స్ని అడుగుతున్నందుకు వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. బట్ ది బ్రేజ్నెస్ ఆఫ్ ది బ్రైబరీ అండ్ కమిషన్ డిమాండ్స్ బై దోస్ ఇన్ పవర్ ఈజ్ దేర్ ఫర్ ఆల్ టు సీ. బ్రేజ్నెస్ అంటే చాలా ఓపెన్గా మరియు బ్రైబరీ అంటే షేమ్లెస్ అండ్ కమిషన్ డిమాండ్స్ బై దోస్ ఇన్ పవర్, నిర్మోహమాటంగా వాళ్ళు
పవర్ అధికారంలో ఉండి లంచాలను అడుగుతున్నారు అంటే సిగ్గు లేకుండా అని అందరూ చూస్తుండగానే లంచాలను అడుగుతున్నారు. ఆల్ టు సీ దిస్ షుడ్ నాట్ సర్ప్రైజ్ ఎనీ వన్ అగైన్ యాజ్ ది బీజేపీ managed to gain power by weaning away legislators from other parties, and the new recruits to power would not have had the incentive. This should not surprise anyone again as the BJP managed to gain power by weaning away legislators from other parties. వీనింగ్ అవే లెజిస్లేటర్స్ అంటే శాసనసభ సభ్యులను, వీనింగ్ అంటే రిమూవ్ అయ్యేలాగా చేయటం, అదర్ పార్టీలో వేరే పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీజేపీ ఆ పదవిని లీవ్ అయ్యేలాగా చేస్తుంది. ఇదేమి కొత్తగా సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం కాదని చెప్తున్నారు. అండ్ ద న్యూ రిక్రూట్స్ టు పవర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ద ఇన్సెంటివ్ టు షిఫ్ట్ బట్ ఫర్ లుక్రేటివ్ గెయిన్స్. లుక్రేటివ్ గెయిన్స్ అంటే లాభదాయకమైన సంపాదన ఉంటుందని. కొత్తగా నియామకం అయ్యేవాళ్ళు పవర్ న్యూ రిక్రూట్స్ టు పవర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ది ఇన్సెంటివ్ టు షిఫ్ట్ బట్ ఫర్ లుక్రేటివ్ గెయిన్స్. అదే చెప్తున్నారు. కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు కూడా అధికారంలో సంపాదన బాగా ఉంటుందని చెప్పి వాళ్ళు షిఫ్ట్ అవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇఫ్ ఎనీథింగ్ ద బీజేపీ అండ్ ది సంఘ్ పరివార ఎఫిలియేట్స్ ఇన్ ది స్టేట్ హ్యావ్ సాట్. If anything, the BJP and the Sangh Parivar affiliates in the state have sought and rather successfully to distract people from the issue of corruption by ranking up communal issues. ఏది ఏమైనా కావచ్చు, బీజేపీ మరియు సంఘ్ పరివార్ ఎఫిలియేట్స్ ఇన్ ది స్టేట్ హ్యావ్ సాట్ అండ్ రాదర్ దన్ సక్సెస్ఫుల్లీ. స్టేట్ ఈ యొక్క కరప్షన్ నుంచి తప్పించుకోవడానికి పార్టీస్ అనేవి ఏం చేస్తుంటాయి, ఈ సంఘటనల్ని టర్న్ చేయడానికి, అంటే వాటి నుంచి టర్న్ చేయడానికి పీపుల్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేస్తారనమాట. అంటే ఎలాగూ కమ్యూనల్ ఇష్యూస్, మతపరమైనటువంటి గొడవలకు రెచ్చగొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. And but the death of Patel and resignation of Mr. Ishwarappa have been a jolt to the ruling party. Jolt అంటే పెద్ద ఎదురు దెబ్బ. ఈ పటేల్ యొక్క మరణము మరియు మిస్టర్ ఈశ్వరప్ప రాజీనామా కూడా ఈ రూలింగ్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. ద డెవలప్మెంట్ హ్యావ్ బీ బ్రాట్ ది ఫోకస్ బ్యాక్ ఆన్ కరప్షన్ and poor governance which should be blight on the state that hosts India's own version of the Silicon Valley and is a key engine in India's economic growth. The development అభివృద్ధి అనేది ఫోకస్ బ్యాక్ ఆన్ కరప్షన్ అంటే ఒక డ్రాబ్యాక్ లాంటిది. అవినీతి అనేది డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఈ యొక్క కరప్షన్ అవినీతి అనేది డ్రాబ్యాక్ లాంటిది. అండ్ పూర్ గవర్నెన్స్ సరైన పరిపాలన లేకపోవటం. which should be a blight on the state that hosts India's own version of the Silicon Valley and is a key engine in India's economic growth. ఆ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్కి కీ ఇంజిన్ సిలికాన్ వ్యాలీ అనేది కీ ఇంజిన్ లాంటిది. సిలికాన్ వ్యాలీ అంటే ఏంటండి, కర్ణాటక అక్కడ వచ్చేసి మంచి ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇండియాస్ ఓన్ వర్షన్ అంటే ఏం చెప్తున్నాడు, ఇది ఇలాంటి అభివృద్ధి చెందేటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇది ఒక బ్లైట్ అంటే చెడపురుగు, దీనికి ఒక చెడపురుగు లాంటిది కరప్షన్ అనేది అని చెప్తున్నారు అన్నమాట.